విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గల ఫిషింగ్ హార్బర్లో సాగరమాల ఇంకా ప్రధానమంత్రి మత్స్య యోజన తదితర పథకాల కింద మొత్తం 178 కోట్ల రూపాయల వ్యయంతో విశాఖ పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పర్యవేక్షిస్తున్న ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరఫున మనతో మాట్లాడడానికి ఫిషరీస్ జేడీ లక్ష్మణ్ రావు మనతో ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, మొత్తం ఎన్ని పనులు ఇక్కడ నిర్మాణంలో ఉన్నాయి? ఇప్పుడు ఫిషింగ్ హార్బర్ అనేటటువంటిది ఏదైతే ఎగ్జిస్టింగ్ హార్బర్ ఉందో దాన్ని మోడర్నైజ్ చేయడానికి, అడిషనల్ ఫెసిలిటీస్ అనేటటువంటి క్రియేట్ చేయడానికి గవర్నమెంట్ మీరు చెప్పినట్టు 178 కోట్లతో ఒక ప్రాజెక్ట్ తయారు చేశారు. దీంట్లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, అలాగే సాగరమాల, తర్వాత విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఫండింగ్తో ఇది చేయడం అనేటటువంటి జరుగుతుంది. దీంట్లో ఏంటంటే పాత ఏవైతే ఆక్షన్ హాల్స్ ఉన్నాయో ఆ ఆక్షన్ హాల్స్ అనేటటువంటివి తీసేసి కొత్తగా ఆక్షన్ హాల్స్, అలాగే బయట నుంచి వచ్చేటటువంటి ఈ సీవేజ్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ట్రీట్మెంట్ చేయడానికి ఒక ట్రీట్మెంట్ ప్లాంట్, అలాగే కొత్తగా బోట్లు రాను సంఖ్య పెరగడం వల్ల కొత్తగా బోట్లకి అకామిడేట్ చేయడానికి మూరింగ్ ఫెసిలిటీ ఇవ్వడానికి ఒక 2 ఫింగర్ జెట్టీలు కూడా నిర్మాణంలో ఉన్నాయి. అలాగే ఫిష్ నిల్వ చేసుకోవడానికి కోల్డ్ ఛాంబర్స్ కూడా తయారు చేయడం జరుగుతుంది. అలాగే వలలు అల్లుకోవడానికి ఇక్కడ ఒక 40-50 మంది వలలు అల్లుకొని వలలు కుట్టుకొని జీవిస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా నెట్ మెండింగ్ హాల్ కూడా కాంప్లెక్స్ పెట్టడం అనేటువంటి జరిగింది. అది కాకుండా ఒక పార్కింగ్ బిల్డింగ్ అనేటటువంటిది ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నారు. దాంట్లో ఈ ఫిషర్మెన్ ఫిషింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళకి రెస్ట్ తీసుకోవడానికి, అలాగే అక్కడ వాటర్ ఫెసిలిటీ, క్యాంటీన్ ఫెసిలిటీ ఇటువంటివన్నీ కలిగజేయాలని చెప్పేసి అది కూడా నిర్మించడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఉన్నాయో బోట్లు పెట్టుకోవడానికి ఫెండర్స్ కానీ బొలార్డ్స్ కానీ ఆల్రెడీగా దాన్ని అరేంజ్ చేయడం జరిగింది. డ్రిడ్జింగ్ యాక్టివిటీ కూడాను ఫిషింగ్ హార్బర్ లో కంప్లీట్ చేయడం అనేటువంటి జరిగిందండి. ఈ రకంగా ఒక్కొక్క పని కూడాను కాలానుగుణంగా చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఫిషింగ్ హార్బర్ లో ఈ మోడర్నైజేషన్ చేసిన తర్వాత వచ్చేటటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ఫిషింగ్ కమ్యూనిటీ ఉపయోగించుకొని భవిష్యత్తులో వాళ్ళ మంచి ధర కూడా వాళ్ళ ప్రోడక్ట్ పలకడానికి అవకాశం ఉంటుంది. ఫిషింగ్ హార్బర్ ఆనుకొని జీవిస్తున్న మత్స్యకారు మహిళలు డ్రై ఫిష్ అనేది రోడ్డు మీద ఆరబెడుతున్నారు. ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది. వీళ్ళ కోసం ఏమైనా ఏర్పాట్లు చేస్తారు? ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇది సీజన్ అండి, ఫిషింగ్ సీజన్. వన్స్ ఫిషింగ్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువ మెటీరియల్ అనేటువంటి రావడం జరుగుతుంది. చాలా వరకు లోపలే ఎండబెడుతున్నారు. కొంతమంది మహిళలు బయట కూడా తీసుకొచ్చి రోడ్డు సైడ్ ను కూడా పెడుతున్నారు. వాళ్ళకు కూడా రోడ్డు సైడ్ పెట్టకుండా ఇక్కడ ఎండబెట్టొద్దు అనేటటువంటి విషయం వాళ్ళకి ఆల్రెడీ తెలియజేశాం. భవిష్యత్తులో ఈ రోడ్ల మీద అనేటటువంటి యాక్టివిటీ అనేటువంటిది అలౌ చేయడం జరగదండి. వాళ్ళకి ఇంకా కావాలంటే ప్రత్యేకంగా ఎక్కడైనా ఒక ఫెసిలిటీ అనేటటువంటిది ఏర్పాటు చేయడానికి అది పోర్టు చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఫిషింగ్ ఆవరణలో ఉన్న ఫిషింగ్ డిపార్ట్మెంట్ మన ఆఫీసు చాలా శిథిలావస్థ చేరుకుంది. కొత్తగా నిర్మిస్తున్న భవనం ఎంతవరకు వచ్చింది సార్? కొత్తగా నిర్మించిన భవనం ఆల్మోస్ట్ అయిపోయిందండి. వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ కూడా, పవర్ సప్లై కూడా ఇచ్చారు. ఇంకొక 10-15 రోజుల్లో ఆ బిల్డింగ్లోకి జేడీ ఫిషరీస్ ఆఫీస్ అనేటటువంటి షిఫ్ట్ అవుతుందండి. ఆట విరామ సమయంలో ప్రభుత్వం ప్రకటించిన మత్స్యకార సేవలో నిధులు పూర్తి స్థాయిలో అందరూ మత్స్యకారులు ఆందోళన చేశారు. మీ దృష్టి కూడా కలెక్టరేట్ ఆవరణలో చాలాసార్లు తీసుకెళ్లారు. ఎంతమంది పెండింగ్ ఉండిపోయారు? సుమారు 2373 మంది పెండింగ్ ఉంది. అది ఆల్రెడీగా గవర్నమెంట్ ప్రాసెస్ చేస్తుంది. వాళ్ళకు కూడా డబ్బులు త్వరలో పడిపోతాయండి. అది కూడా ప్రాసెస్లో ఉంది. ఫిషింగ్ హార్బర్లో ఇంకా కొత్త నిర్మాణాలకు ఏమైనా ప్రతిపాదనలు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా మిమ్మల్ని ప్రతిపాదనలు ఏమైనా అడిగారా? అంటే ఇప్పుడు ఫేజ్ 1 అనేటటువంటిది కంప్లీట్ అవుతుంది. ఈ ఫేజ్ 1 అయిన తర్వాత ఇంకా అడిషనల్గా ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవి మనం అన్ని కూడా ఎసర్టైన్ చేసి ప్రపోజ్ చేయడం జరుగుతుంది. డీజిల్ సబ్సిడీ అనేది కూడా కొంచెం సమస్యలు ఎదురవుతున్నాయని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఫిషింగ్ హార్బర్లో డీజిల్ కొరత లేదు. అలాగే డీజిల్ సబ్సిడీ కూడా మీకు తెలుసు, ఫ్రంట్ ఎండ్ సబ్సిడీ 9 రూపాయల లీటర్కి. అది ఎప్పుడైతే డీజిల్ ప్రొక్యూర్ చేస్తున్నారో అప్పుడే కార్డు స్వైప్ చేసిన తర్వాత సబ్సిడీ అనేటటువంటిది వస్తుంది. ఎవరికైనా రాకపోతే అటువంటి సమస్యలు ఉంటే మాకు చెప్తే మేము వెంటనే దాని మీద స్పందిస్తాం. విన్నారు కదా, సాగరమాల ఇంకా ప్రధానమంత్రి తదితర పథకాల కింద నిర్మాణాల పనులు త్వరలోనే పూర్తవుతాయని, ఫిషింగ్ హార్బర్కి అధునాతన రూపకల్పన జరుగుతుందని ఫిషరీస్ డిపార్ట్మెంట్ జేడీ లక్ష్మణ్ రావు తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో శ్రీనివాస్, VB7 టీవీ, విశాఖపట్నం.